హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారేంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇదొచ్చేసి బుధవారం రోజు వ్లాగ్ అండి. ఇంకా మార్నింగ్ అనమాట. మార్నింగ్ 6:30 అవుతుంది టైం వచ్చేసి. ఇక్కడైతే నేను చట్నీ చేద్దామని పల్లీలైతే ఎంచుతున్నానండి. ఇక్కడ పల్లీలన్నీ ఎంచేసి ఇంకా మిక్సీ అయితే పట్టేస్తాననమాట. ఇక్కడొచ్చేసి నేను పచ్చిమిరపకాయలు అలాగే వేయించుకున్న పల్లీలు ఇంకా ఉప్పు చింతపండు అయితే వేసి మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. పిల్లలకైతే ఇంక ఈ రోజు నుంచి స్కూల్ అయితే స్టార్ట్ అవుతుందండి. ఇంక ఈ రోజునమాట ఫస్ట్ డే. ఇంక ఈరోజు నేను స్కూల్కి అయితే పంపిద్దాం అనుకుంటున్నాను. మా ధనుష్కి అయితే బుక్స్ నిన్న తెచ్చి అట్టలు అవన్నీ వేసాను కదండి. ఇంకా పాపకు వచ్చేసి 4th క్లాస్ అనమాట. 4th 5thకి ఇంకా బుక్స్ అయితే రాలేదన్నారు. ఇక అందుకని పాపకైతే 2 నోట్ బుక్స్ అయితే పెట్టేస్తున్నాను బ్యాగ్లో. నిన్ననే బుక్స్ అన్నీ బ్యాగ్లో అయితే సర్దేశానండి బాబువి. ఇంకా పెన్సిళ్ళు పెన్నులు ఇవన్నీ అయితే సర్దేసి పెట్టేశాను అనమాట. ఇంకా మా బుడ్డోడు అయితే గోలగోల చేస్తాడు. పెన్సిల్ ఎరేజరు చాక్మర్ అని అన్నీ ఇక అవన్నీ అయితే ముందే పెట్టేశాను. కంబాక్స్లు కూడా కొనిపించుకోవాలని అడుగుతూ ఉన్నాడండి. ఇంక ఈ రోజైతే వెళ్ళి తీసుకొస్తానని అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను చట్నీ అయితే చేసేసానండి, పల్లీ చట్నీ. ఇంక ఇక్కడ పిల్లలకి వాటర్ బాటిల్స్ అయితే నిన్ననే వేడి నీళ్ళు వేసి నీట్గా కడిగి పెట్టాను అనమాట. వాటర్ బాటిల్స్ ఎప్పుడు కూడా వేడి నీళ్ళలో కొంచెం నిమ్మ చెక్క ఉంటుంది కదండి, అది వేసి బాగా గిలికిచ్చి క్లీన్ చేసామంటే మనకి స్మెల్ కూడా రాకుండా లోపల ఏమన్నా జిడ్డు లాంటివి ఉన్నా వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఉంటుంది కదండి, అదొక స్మెల్ లాగా వస్తూ ఉంటుంది కదా, అలా ఏం రాకుండా నీట్గా క్లీన్ అయిపోతాయండి. నిమ్మపండు తొక్కు ఉంటుంది కదా, అది కానీ కొంచెం నిమ్మరసం కానీ వేసి కొంచెం వేడి నీళ్ళు వేసి గోరువెచ్చటి నీళ్ళు బాగా గిలికిచ్చామంటే బాగా నీట్గా క్లీన్ అయిపోతాయండి. కాసేపు మూత తీసేసి బాటిల్ది అలానే ఉంచామంటే వాటర్ బాటిల్స్ అనేవి నీట్గా క్లీన్ అవుతాయి. నేనైతే అలా క్లీన్ చేస్తూ ఉంటానండి. ఇదిగో ఇక్కడైతే ఇంకా వాటర్ బాటిల్స్ అయితే వాటర్ పట్టేసి ఇక్కడ పెట్టేశానండి. ఇంకా పిల్లలకి వచ్చేసి స్నాక్స్ పెడదామని ఈరోజు పాప్కార్న్ అయితే పెట్టేస్తున్నానండి. ఇద్దరికి స్నాక్స్ వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి మిషన్లో బట్టలు అయితే వేద్దామని వేస్తున్నానండి. ఇంకా టైం ఉంది కదా, మిషన్లో బట్టలు వేస్తే సరిపోతుంది. మళ్ళీ నేను తర్వాత ఇక వీడియో ఎడిటింగ్ పని చూసుకున్నా కానీ సౌండ్ అనేది రాకుండా ఉంటుంది. మిషను బట్టలు వేసినప్పుడు సౌండ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడే వేసేసాను. ఇదిగో ఇక్కడ వచ్చేసి ఇక రిబ్బన్స్ అయితే ఐరన్ చేస్తున్నానండి. నేను ఇంక రిబ్బన్లు అయితే పడేసి కొత్త రిబ్బన్లు అయితే తీసుకుందాం అనుకున్నాను నిజానికి. కాకపోతే రిబ్బన్స్ తీసుకోవటం మర్చిపోయాను అనమాట. ఇంక ఈ రిబ్బన్లు బాగా ముడత వచ్చేసినాయి. ఇంక ఇలానే ఎలా వేయాలని ఐరన్ చేస్తే నీట్గా వచ్చేస్తుంది కదా అని ఇంకా ఐరన్ అయితే చేసేస్తున్నాను. నిన్న రిబ్బన్స్ తీసుకుందాం అనుకున్నానండి, కాకపోతే మర్చిపోయాను, అసలు గుర్తే లేదు. ఇంక ఇవైతే ఐరన్ చేసేసరికి బాగా నీట్గా వచ్చేసినాయి అండి. ఇంకా నీట్గా ఉన్నాయి కదా అని ఇంకా వీటితోటి అద్దంలోనైతే అనుకుంటున్నాను. ఇక్కడైతే మా పిల్లలకి స్నానాలు అవి చేయించి రెడీ చేశానండి. ఇంకా ఇక్కడ పాపకైతే జడేస్తున్నాను. పిల్లలిద్దరు అయితే రెడీ అయిపోయారండి. పాపకు జడేస్తే ఇంక రెడీ అయినట్టే. కాకపోతే ఇంక ఈరోజు వంట పని అయితే ఏం లేదు కదా, అందుకని పనులు అనేవి త్వరగానే పూర్తయినాయి అనమాట. వంట అయితే నేను ఇంకా ఆఫ్టర్నూన్ చేస్తానండి, 11-12కి అయితే చేస్తానన్నమాట. ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకి టిఫిన్ చేసి తినిపించేసి స్కూల్ దగ్గర దింపేసి వస్తే సరిపోతుంది. ఇక మా వారు లేరు కదా, అందుకని బాక్స్ అయితే ప్రిపేర్ చేసేది లేదు కదా, అందుకని వంట పని వచ్చేసి ఆఫ్టర్నూనే చేస్తున్నానండి డైలీ కూడా. ఇదిగో ఇంక ఇక్కడ మా బుడ్డోడు అయితే వచ్చి గొలగోలు చేస్తున్నాడు అనమాట. షూ సరిపోవట్లేదు, షూ తుడవలేదని. తుడుస్తానులే, వాళ్ళకి ఒకరోజు వేసుకొని వెళ్ళు, ఇంక ఈరోజు తీసుకొస్తానని అయితే చెప్పాను అనమాట. ఈరోజు ఖచ్చితంగా తీసుకోవాలి మమ్మీ, తీసుకోకపోతే మాత్రం బాగోదని అయితే అంటున్నాడు. తీసుకుంటానని అయితే చెప్పాను. ఆ షూ అంతా పాడైపోయినాయండి, లాస్ట్ ఇయర్ తీసుకున్నవి మొత్తం. అది కాక వీటికి కరెక్ట్ సైజ్ తీసుకునేసరికి ఇప్పుడు సరిపోవట్లేదు కూడా. కాలైతే అసలు బట్టనే పట్టట్లేదు అనమాట. ఈ రోజుకైతే ఇంకా షూ వేయట్లేదు, చెప్పులే వేసుకొని వెళ్ళమంటున్నాను. అవి కూడా కొంచెం షూ టైప్లోనే ఉంటాయి అనమాట. ఫస్ట్ డేనే కదా, ఏం కాదులే అని ఇంకా అవైతే వేసాను. ఈరోజు బుధవారం కాబట్టి గ్రూప్ డ్రెస్ ఉంటుందండి. మా బుడ్డోడికి అయితే ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాడు కదా, లాస్ట్ ఇయర్ అయితే
ఎల్కేజీ, యూకేజీలో ఒక టీ షర్ట్ అయితే ఉంటుందండి. ఇంక ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కదా, గ్రూప్స్ అయితే ఉంటాయి అన్నమాట వీళ్ళకి. ఇప్పుడైతే గ్రూప్స్ ఏవి డివైడ్ చేయలేదు కదా, తర్వాత తీసుకుందాంలే గ్రూప్ డ్రెస్ అని గ్రూప్ డ్రెస్ అయితే తీసుకోలేదు. ఇక గ్రూప్ డ్రెస్ అయితే చెప్తారండి, చెప్తామన్నారు. అది చెప్పిన తర్వాత ఏ గ్రూప్ ఏంటనేది అప్పుడు చెప్పాక గ్రూప్ డ్రెస్ అయితే తీసుకోవాలి. ఇంక అందుకని యూనిఫామ్ అయితే వేసాను. ఇక్కడ మా పాప వచ్చేసి ఇంకా ఎల్లో గ్రూప్ తీసుకుందనమాట. గ్రూప్ డ్రెస్ వచ్చేసి 3 ఉంటాయండి, ఎల్లో, రెడ్, గ్రీను. ఇంకా మా పాప అప్పుడు ఫస్ట్ క్లాస్ అప్పుడు తీసుకుందండి ఈ డ్రెస్ వచ్చేసి. ఇప్పుడు 4th క్లాస్ అనమాట. ఇంకా ఈ 3 ఇయర్స్ అయితే ఈ డ్రెస్సే సరిపోయింది. ఇంక ఇప్పుడు కూడా ఈ డ్రెస్ ఏమన్నా సరిపోకపోతే కొత్తది తీసుకుందాం అనుకున్నాము. కాకపోతే ఈ డ్రెస్ కరెక్ట్గానే సరిపోతుంది. ఇక అందుకని మళ్ళీ ఇంకొక డ్రెస్ ఎందుకులే అని అయితే అనిపించింది అనమాట. కాకపోతే మధ్యలో ఏమన్నా టైట్ అయినప్పుడు కానీ ఫిట్ అవ్వకపోతే ఒక డ్రెస్ తీసుకుందాంలే అని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే కరెక్ట్గానే సరిపోతుందండి ఈ గ్రూప్ డ్రెస్ వచ్చేసి. ఇంక అందుకని గ్రూప్ డ్రెస్లు కూడా తీసుకోవట్లేదు. యూనిఫామ్ చూడాలండి. ఇంకా యూనిఫామ్ కూడా మా పాపకి ఫస్ట్ క్లాస్లో తీసుకున్నామన్నమాట. ఇంకా మళ్ళీ ఇప్పటి వరకు అయితే తీసుకోలేదు. ఇంకా స్కూల్ డ్రెస్ కూడా సరిపోకపోతే తీసుకుందామని అయితే అనుకుంటున్నాము. ప్రస్తుతానికైతే లాస్ట్ ఇయర్ వేసినవి వేస్తున్నానండి. ఇంకిద్దరు పిల్లలు అయితే రెడీ అయిపోయారండి. ఇంకా నేనైతే వచ్చేసి ఇక్కడ నీట్గా చేతులైతే కడుక్కున్నారనమాట. జడేసినప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి, లేకపోతే మనకి చేతులకి ఎంటికలు అనేవి వస్తూనే ఉంటుంటాయి. అందువల్ల అయితే నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ కిచెన్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా దోశ పైన అయితే పెట్టేశాను పొయ్యి మీద. ఇక్కడ వచ్చేసి దోశలు అయితే పోస్తున్నానండి. ఇంకా మా బుడ్డోడైతే గోలగోల చేస్తున్నాడు అనమాట. మమ్మీ ఫస్ట్ నాకు దోశ, ఫస్ట్ నాకు దోశ అని. సరేలే రా అని అయితే అన్నాను అనమాట. ఇంకా మా బుడ్డోడు నా దగ్గరికి వచ్చి ఇక ప్లేట్ పట్టుకొని దోశ అయితే వేయించుకున్నాడండి. ఇంకిద్దరు మేమే తింటామని అయితే అంటున్నారు. సరే తినండి అని అయితే అన్నాను. ఇంకిద్దరికి చెరుకు దోశ అయితే వేసి ఇచ్చేసానండి. ఇంక ఈ దోశ కూడా ఫుల్గా తింటారో తినరో అని డౌట్ అనమాట. ఇంకా మా బుడ్డోడికి తాత్రం కానీ తినటం అయితే చాలా తక్కువ తింటూ ఉంటాడు. కాకపోతే వాళ్ళ అక్క మీద పందెంతో నాకే ఫస్ట్ దోశ కావాలి, నాకే ఫస్ట్ ఇవ్వాలని గోలు చేస్తుంటాడనమాట. ఇదిగో పిల్లలిద్దరు అయితే తినేసారండి. ఇంకా స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి. ఈరోజు ఫస్ట్ డే కదా, ఒక ఫోటో తీస్తాను నించోండి అని అయితే అన్నాను. చూడండి వాళ్ళు ఫోటో తీసినంతసేపు కూడా కదలకుండా నించోలేకపోతున్నారనమాట. ఇద్దరు గోలు చేసి ఇప్పుడు కూడా ఇద్దరు ఒకరినొకరు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. ఇంకా నేనైతే పిల్లల్ని స్కూల్ దగ్గరికి అయితే తీసుకెళ్తున్నానండి. ఇంక ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇంకా వీళ్ళని ఎక్కడ కూర్చోబెట్టాలి ఏంటనేది క్లాసెస్ అయితే వెతికి మరి చూసి కూర్చోబెట్టాలన్నమాట. నిజానికి ఇంకా క్లాసెస్ అయితే ఈ క్లాస్ అయితే రాసేస్తారనమాట. ఇంకా చూసుకొని మనమే కూర్చోబెట్టాలి. మనకేమైనా తెలియకపోతే అడిగితే చెప్తారులేండి. ఇంకా నేను పిల్లల్ని అయితే స్కూల్లో అయితే దింపేసి వచ్చేసానండి. ఇంకా ఇంటికైతే వచ్చేసానమాట. స్కూల్ దగ్గరికి వెళ్తే పిల్లలందరూ ఏడుస్తూ ఉన్నారండి. ఫస్ట్ డే కదా, చాలామంది ఏడుస్తూ ఉన్నారనమాట. కానీ మా పిల్లలైతే ఫస్ట్ డే అయినా కానీ నవ్వుతూ ఇద్దరు చాలా హ్యాపీగా అయితే వెళ్ళారండి. ఈ విషయంలో అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇద్దరు కూడా నవ్వుతూ చాలా హ్యాపీగానే వెళ్ళారండి. ఇంకా స్కూల్లో పిల్లలు ఏడుస్తుంటే మా బుడ్డోడు అయితే మమ్మీ వాళ్ళు చూడు ఎలా ఏడుస్తున్నారు అని ఏడుస్తూనే ఉన్నారని అయితే చెప్తున్నాడు అనమాట. సైలెంట్గా కూర్చో, నువ్వు అలా అనకూడదని అయితే చెప్పేశాను. ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఇదిగో ఇక్కడైతే మిషన్లో బట్టలు వేసాను కదండి, అవి అయితే అయిపోయినాయి అనమాట. ఇంక అందుకని బట్టలు అయితే తీద్దామని తీస్తున్నాను. ఇంకా తినలేదండి. ఫస్ట్ బట్టలు ఆరేసేద్దాము, బట్టలు ఆరేసాక తిందాంలే అని అయితే అనుకుంటున్నాను. ఇంక ఈ బట్టలన్నీ తీసుకెళ్ళి బాల్కనీలో అయితే ఆరేస్తానండి. మా బుడ్డోడికి స్కూల్కి వెళ్ళటం అంటే చాలా ఇష్టం అండి. మా పాపని ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసినప్పుడు నేను వెళ్తానని మా పాపతో పాటు గోల చేశాడనమాట, ఏడ్చాడు. అందరూ స్కూల్కి వెళ్ళనని ఏడిస్తే వీడు మాత్రం స్కూల్కి వెళ్తానని ఒకటే ఏడుపు అనమాట. అక్కతో పాటు నేను స్కూల్కి వెళ్తానని గోల చేశాడు. ఇక అప్పుడు మేము కొంచెం దూరం ఉంటామండి, లాంగ్ అనమాట, వేరే చోట ఉండేవాళ్ళము. ఇక అక్కడికి వచ్చేసి బస్కి పంపించాలి. అన్వీన్ అయితే 1 ఇయర్ మాత్రం బస్కి పంపించేసాము. ఇంకా ధనుష్ అయితే నేను వెళ్తాను అక్కతో పాటు అని రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళక ముందే షూ కూడా కొనిపించుకున్నాడు అనమాట, నేను వెళ్తాను అక్కతో పాటు అని. అప్పటి నుంచి గోల చేస్తూ ఉంటాడండి. ఇంకా ఎల్కేజీలో జాయిన్ చేసినప్పుడు కూడా చాలా సంతోషంగా నవ్వుతూ అయితే స్కూల్కి వచ్చాడనమాట. ఎప్పుడు ఏడవడండి నేను స్కూల్కి వెళ్ళనని, చాలా తక్కువ, నేను వెళ్తానని ఎక్కువ అంటూ ఉంటాడు. ఇంకెప్పుడన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇంక ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాంటప్పుడు మాత్రం వెళ్ళడు. కానీ మిగతా టైంలో ఎప్పుడు కూడా స్కూల్కి వెళ్తానని అంటాడు. వెళ్ళనని అనటం చాలా తక్కువ అనమాట. చెప్పాను కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే ఆబ్సెంట్ అవుతారండి. ఇంక రెగ్యులర్గా స్కూల్కి వెళ్తూనే ఉంటారు. ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు ఇంక ఇలాంటప్పుడైతే తప్పదు కదా.
ఇదిగో ఇక్కడైతే నేను ఇంకా బట్టలైతే ఆరేసానండి. తిన్నాననమాట. తిన్న తర్వాత ఇంక ఇల్లు మొత్తం ఒకసారి అయితే ఊడ్చేద్దామని అయితే ఊడ్చేస్తున్నాను. ఇంక ఈరోజైతే ఇల్లు కూడా తుడవలేదండి. ఇంక ఊడ్చేసిన తర్వాత ఒకసారి నీట్‌గా మళ్ళా తుడిచేయాలి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చుతుంది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా బుడ్డోడొచ్చేసి స్కూల్‌కెళ్ళనని అసలు ఏడ్చేవాడే కాదు. కాకపోతే అన్విని ఫస్ట్‌లో జాయిన్ చేసినప్పుడు ఒక నెల రోజుల వరకు డైలీ ఏడుస్తూనే ఎళ్ళేదండి. ఏడుస్తూనే ఎళ్ళేది. మళ్ళీ ఇంటికొచ్చేటప్పుడు కూడా ఏడుస్తూ ఉండేదనమాట. నేను స్కూల్‌కెళ్ళనని ఒకటే ఏడుపు. కాకపోతే ధనుష్ మాత్రం అసలు ఏడ్చేవాడే కాదు. ఇద్దరికీ చాలా తేడా ఉందండి. మా పాప అయితే ఎళ్ళనని గోల గోల చేసి ఏడ్చేది. మా ధనుష్ అయితే నేను ఎళ్తానని గోల చేసి ఏడ్చేవాడనమాట. ఇద్దరు భలే ఉంటది. ఎళ్ళమనే వాళ్ళనేమో ఎళ్ళనంటారు. వద్దనే వాళ్ళేమో ఎళ్తామంటారు అనైతే నేను చాలా సార్లు అనుకునేదాన్ని. ఓకే అండి. పిల్లలందరూ ఒకలా ఉండరు కదా! ఒక్కొక్కళ్ళ మనస్తత్వం ఒక్కొక్కలా ఉంటుంది. చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే అందరూ ఒకేలా ఉండరు కదా! మా పిల్లలు కూడా అలా అనమాట ఇద్దరు. అన్వి ఏమో చాలా సెన్సిటివ్ అనమాట. ధనుష్ ఏమో చాలా రఫ్‌గా ఉంటాడు. గోల గోల చేస్తాడు. అల్లరి కూడా చాలా ఎక్కువ చేస్తుంటాడు. మా పాప కంటే బాబు అల్లరి ఎక్కువ అనమాట. ఓకే అండి. ఇక్కడైతే నేను ఇల్లు మొత్తం అయితే ఊడ్చేసాను కదా! ఇంకొకసారి తుడిచేస్తున్నానండి. కాకపోతే ఈరోజు లిక్విడ్స్ కూడా ఏం లేవండి. అన్నీ అయిపోయినాయి అనమాట. ఖాళీ డబ్బాలే అనమాట. నిజానికి కల్లుప్పు కూడా తీసుకొని రావాలి. అందుకని మామూలుగా వాటర్ తోటే తుడిచేస్తున్నానండి నీట్‌గా. మనం ఇల్లు తుడుచుకునేటప్పుడు కల్లుప్పేసి కొంచెం పసుపేసి తుడుచుకుంటే చాలా మంచిది. పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి. నెగెటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా కానీ పోతుందనైతే నేను చాలా సార్లు చెప్తూనే ఉంటాను వీడియోలో ప్రతిసారి. మళ్ళీ ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నారేమోనని ఇప్పుడు కూడా చెప్తున్నాననమాట. మనకి ఇంట్లో ఎక్కువ గొడవలు అవుతున్నా, ఇబ్బందిగా అనిపిస్తున్నా కానీ మనం ఇల్లు తుడిచే నీళ్ళల్లో కొంచెం ఉప్పేసి కల్లుప్పు ఉంటుంది కదండీ! ఆ కల్లుప్పేసి ఇల్లు తుడుచుకున్నామంటే కొంచెం గొడవలు అనేవి తగ్గుతూ ప్రశాంతంగా ఉంటుంది. అది కాక ఇంట్లోకి లక్ష్మీదేవి కూడా వస్తూ ఉంటుందని అయితే అంటూ ఉంటారు. ఇదైతే నిజమేనండి చాలా వరకు. నాకు తెలిసిన వాళ్ళు కూడా దీన్ని ఫాలో అయ్యారు. 41 రోజులు డైలీ ఇల్లు తుడుస్తూ మార్నింగ్ పొద్దున్నే ఇంట్లో వాళ్ళు నిద్ర లేచినా లేకపోయినా మార్నింగ్ నిద్ర లేచి ఇల్లు మొత్తం తుడిచేసి ఆ తుడిచే నీళ్ళలో కొంచెం ఉప్పేసి 41 రోజులు డైలీ తుడిచామంటే లక్ష్మీదేవి అయితే మన ఇంటికి వస్తుందని అయితే అంటూ ఉంటారండి. ఇది పెద్దవాళ్ళు చెప్పిన మాట అనమాట. నేనైతే ట్రై చేస్తున్నాను కానీ కాకపోతే 41 రోజులు డైలీ మార్నింగ్ తుడవాలంటే నాకు కుదరట్లేదనమాట. తుడుస్తాను కానీ నేను ఒకటే టైంలో తుడవననమాట. ఒక్కొక్కసారి ఈవినింగ్ ఇలా అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆఫ్టర్‌నూన్ కూడా తుడుస్తూ ఉంటానండి. ఇప్పుడు చూసారు కదా! ఇప్పుడు నేను తుడిచేసరికి 11 అవుతుంది. ఇప్పుడు తుడిచాననమాట. నిజానికి మార్నింగ్ 6, 7 కల్లా ఇల్లంతా నీట్‌గా కొంచెం ఉప్పేసి తుడిచామంటే 41 రోజులు ఇలా చేస్తే లక్ష్మీదేవి వస్తుందని అయితే అంటారండి. మీలో ఎవరికైనా ఇది నిజమే అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. ట్రై చేయలేకపోయాననమాట. అందరికీ అదృష్టం ఉండదండి. మనం ఏదైనా పని చేయాలన్నా కానీ దానికి తగ్గ ప్రతిఫలం రావాలన్నా మనకి చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండాలన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్నా కానీ చేయగలగాలి. కాకపోతే నాకెందుకో పొద్దున్నే కుదరట్లేదనమాట. ఇదైతే నేను నమ్ముతానండి. 41 రోజులు నిజంగా చేస్తే మంచిదే. ఒకసారి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఓకే అండి. నేనైతే ఇక్కడ ఇల్లంతా ఒకసారి తుడిచేసి రైస్ అయితే కడిగి పెట్టేసానండి ముందే. అవి కూడా రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఈరోజు బెండకాయలు అయితే కట్ చేస్తున్నానండి. బెండకాయ ఫ్రై చేద్దామని ముందే కట్ చేసి పెట్టుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇక పని చేస్తూ టైం అనేది చూసుకోలేదనమాట. ఇప్పుడైతే లంచ్ టైం అవుతుంది. 11:30 అవుతుందండి. ఇప్పుడు మళ్ళా కట్ చేసి కొంచెం సేపు ఉంచుతామంటేనేమో టైం అవుతుందేమోనని భయమేస్తుంది. 12:30 కల్లా వంట పని అనేది పూర్తి అవ్వాలన్నమాట. అందుకని మనం బెండకాయలు ఎప్పుడైనా సరే జిడ్డుగా రాకుండా ఉండాలంటే కట్ చేసుకొని ఒక అరగంట అలా వదిలేసామంటే జిడ్డు రాకుండా ఉంటుందండి. కాకపోతే నేను ఎప్పుడు కూడా అలా ఉంచట్లేదు. కుదరదనమాట నాకు టైం. అప్పటికప్పుడే కట్ చేసుకొని చేస్తూ ఉంటాను. నిజానికి మనం ముందు రోజు నైట్ కట్ చేసి పెట్టుకున్నా కానీ బెండకాయలు కొంచెం జిగురు అనేది రాకుండా ఉంటుందండి. బెండకాయ ఫ్రై కూడా చాలామందికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే జిడ్డు జిడ్డుగా ఉంటుందని అయితే అంటూ ఉంటారు కదా! కానీ బెండకాయలు అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మనం బాగా చేసుకుంటే కర్రీ కూడా చాలా రుచిగా ఉంటుంది. జిడ్డు జిడ్డు అనేది అస్సలు ఉండదండి. కొంచెం జిడ్డున్నా పర్లేదు తినొచ్చు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజానికి బెండకాయని
పచ్చిదే తినే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. అలా తినటం కూడా చాలా మంచిది. పచ్చిదైతే నేను అస్సలు తినలేననమాట. నేను కూరగాయల్లో చాలా తక్కువ అండి పచ్చివి తినటం. ఎక్కువ క్యారెట్ తింటుంటాననమాట. మిగతావైతే చాలా తక్కువ. నేనైతే అస్సలు తినలేను. మా అమ్మ వచ్చేసి దొండకాయలైతే తింటుందండి పచ్చివే. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి అలవాటు ఉంటుంది కదా! అలా అనమాట. నేనైతే ఎక్కువ తినలేనండి పచ్చివి. ఇదిగో ఇక్కడైతే బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాను కదా! ఇంకా స్టవ్ మీద బండి పెట్టుకొని ఇక బెండకాయలైతే తాలింపు కూడా వేసేస్తున్నానండి. మనం అనుకుంటాం కానీ వంట పని అనేది మార్నింగ్ 9 కల్లా అయిపోతేనే ఇంట్లో పని అనేది లేకుండా ఉంటుందండి. వంట పని అలానే ఉందంటే మనకి ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. టైం అనేది సరిపోతుందనమాట. కొంచెం గూడా టైం లేదు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అదే మార్నింగ్ 8:30, 9 కల్లా ఇంట్లో పని, వంట పని మొత్తం పూర్తయిపోయిందంటే మనకి టైం చాలా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి నాకు పిల్లలు స్కూల్‌కెళ్ళిన కాడ నుంచి నేను పని చేస్తూనే ఉన్నాను. మళ్ళా వాళ్ళకి ఇంకా లంచ్ టైం అవుతుందనమాట. లంచ్ టైం అయితే మళ్ళా పిల్లల్ని తీసుకొచ్చి తినిపించాలి కదా! నేను పిల్లలు వెళ్ళిన తర్వాత ఏం పని చేసినట్టే లేదు కదా! అప్పుడే టైం అయిపోతుంది. కాకపోతే నేను ఇంకా ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేసుకున్నానండి. ఇల్లది తుడిచేసిన తర్వాత కూరగాయలు కట్ చేసే ముందు. ఎడిటింగ్ పూర్తవ్వకముందే ఇంకొచ్చేసాననమాట. టైం అవుతుంది. ముందు కర్రీ చేసిన తర్వాత టైం ఉంటే ఎడిటింగ్ చేసుకోవచ్చులని సగంలో అలానే ఆపేసాను. కొంచెం కూడా ఎడిటింగ్ చేయలేదండి. టైం చూసుకోక ఎడిటింగ్ చేద్దామనుకున్నాను. మళ్ళీ అనిపించింది వంట చేసేసి ఎడిటింగ్ చేసుకుంటే సరిపోతుంది కదా! కొంచెం లేట్ అయినా ఇబ్బంది ఉండదు. మళ్ళీ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు టైం అయితే చూసుకోనండి. ఇంకా ఆ పనిలో పడి టైం కూడా మర్చిపోతాననమాట. అందుకని వంట పని పూర్తి చేసుకున్నాక ఈ పని చూసుకుందాంలే అనేది అనిపించింది. ఇంక అప్పటికే 11:30 అయిందన్నాను కదా! ఒక 1 అవర్ ఉంటుంది. మళ్ళా మర్చిపోయానంటే ఇంక అలానే ఉంటుంది కదా! అందుకని ఇంకా కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇదిగో ఇక్కడైతే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా ఫ్రై అయిపోయింది కదా! ఇంక మొత్తం ఒకసారి అయితే కలిపేస్తున్నాను. బెండకాయ ఫ్రై అయితే చాలా చక్కగా ఉందండి. ఇలా చేసామంటే మనకి రైస్‌లో కూడా చక్కగా కలుస్తుంది. అందుకే నేను బెండకాయ ఫ్రై అయితే ఇలా చేశాను. మామూలుగా సాంబారు, పప్పుచారు ఇలా చేసుకున్నప్పుడు మనకి బెండకాయలు అనేవి రౌండ్‌గా కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నామంటే నంచుకొని తినడానికి సూపర్‌గా ఉంటాయండి. కాకపోతే నేను రైస్‌లో తినడానికి కదా! అందుకని బెండకాయ ఫ్రై అయితే ఇలా చేశాను. ఇలా చేయటం వల్ల మనకి రైస్‌లో చక్కగా కలుస్తుందనమాట కర్రీ వచ్చేసి. ఇదిగో ఇక్కడైతే స్టవ్ ఆఫ్ చేసి ఇంకా కర్రీ అయితే పక్కన పెట్టేసానండి. రైస్ కూడా అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ గిన్నెలైతే కొన్ని ఉన్నాయండి. ఇప్పుడొచ్చేసి గిన్నెలన్నీ తోముదామని ఇక్కడ నేను గిన్నెలైతే తోముతున్నాను. నిజానికి ఇక్కడొచ్చేసి వాటర్‌కైతే ఇంకా ఇబ్బందిగానే ఉంటుందండి. ట్యాంకర్‌లో పంపిస్తున్నారంట. వాటర్ అయితే అంత కరెక్ట్‌గా రావట్లేదనైతే అంటున్నారు మున్సిపాలిటీ వాటరు. అందుకని ట్యాంకర్‌లో పంపిస్తున్నారంటండి. నీళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది. నిజానికి మేము ఊరికెళ్ళాం కాబట్టి సరిపోయిందండి. లేకపోతే ఇంకా చాలా ఇబ్బంది పడాల్సొచ్చేదేమో నీళ్ళకి. నాకైతే ఒక్కొక్కసారి అలానే అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు కూడా ట్యాంకర్లంటే కష్టం గదా! వర్షాలు కూడా పడుతూ ఉన్నాయండి. మున్సిపల్ వాటర్ వస్తే కరెక్ట్‌గా సరిపోతాయి గానీ అవైతే రావట్లేదనైతే అంటున్నారు. మనకొచ్చేసి ఏ పని చేయాలన్నా ఫస్ట్ అయితే నీళ్ళుండాలి కదండీ! ఏ పని స్టార్ట్ చేయాలన్నా నీళ్ళతోనే స్టార్ట్ చేయాల్సొస్తది. అందుకని నీళ్ళైతే కరెక్ట్‌గా వస్తేనే మనకి బావుంటుంది కదా! నీళ్ళు లేకపోతే ఇబ్బందిగా, చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది కదా! నాకు మాత్రం అలానే అనిపిస్తుందండి. మా అమ్మ వాళ్ళ ఊర్లో వచ్చేసి చేతి పంపులుంటాయండి. చేతి పంపులనమాట. ఇంకా మోటార్లు గూడా ఉంటాయి చాలామందికి. అమ్మ వాళ్ళకొచ్చేసి మోటర్ ఏయటానికైతే ప్లేస్ లేదనమాట. అందుకని వెయ్యలేదు. కాకపోతే ఇంటికి ఎదురుగే ఉంటుందండి. బోరింగ్ అంటాం కదా! చేతి పంపులు. మనకెప్పుడు కావాలంటే అప్పుడు కొట్టుకొచ్చుకొని పెట్టుకోవటమే అనమాట. నిజానికి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నీళ్లు స్టోర్ చేసుకోవటానికి కూడా ఎలాంటి తొట్టి లాంటిది గానీ, డ్రమ్ లాంటిది గానీ ఏం లేదండి. 2 బకెట్లు ఉంటాయన్నమాట. మనకు అవసరమైనప్పుడల్లా బోరింగ్ దగ్గరికెళ్ళి నీళ్ళు కొట్టుకొచ్చుకోవటమే. ఇక ఎప్పుడైనా ఎనీ టైమ్ వస్తూ ఉంటాయి కదండీ! మేము వెళ్ళినప్పుడే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా! ఎక్కువ నీళ్ళు పడతాయి. కాకపోతే అమ్మ వాళ్ళిద్దరే ఉంటారు కదా! వాళ్ళకైతే పెద్దగా 2, 3 బకెట్లయితే సరిపోతాయండి. ఇంక మనకి నీళ్ళు అవసరమైనప్పుడు అప్పటికప్పుడు కొట్టుకొచ్చుకొని ఫ్రెష్‌గా ఉంటాయన్నమాట నీళ్ళు గూడా. స్టోర్ చేసుకోవటానికైతే ఎలాంటి డ్రమ్ కానీ, తొట్టులంటుంటాం కదా! అలాంటివి కూడా లేదు. ఓకే అండి. ఇక్కడొచ్చేసి నేను గిన్నెలన్నీ తోమేసాననమాట. ఇవన్నీ ఇగో స్టాండ్‌లో అయితే ఇలా పెట్టేశాను. ఈ స్టాండ్ అయితే లోపల పెట్టేస్తున్నానండి. ఇక్కడ కొన్ని నీళ్లు పడితే ఇక్కడైతే తుడిచేస్తున్నాను. నిజానికి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కూడా కొంచెం వాటర్‌కైతే ఇబ్బందిగానే ఉంటుందండి. అక్కడ కూడా వాటరు 2 డేస్‌కి ఒకసారి అయితే వస్తూ ఉంటాయన్నమాట. వచ్చినప్పుడు ఇంక అన్నిటికి నింపి పట్టుకోవాలి. తొట్టులుంటాయండి. పెద్ద డ్రమ్ములుంటాయన్నమాట. వాటికైతే పట్టేస్తాము వచ్చినప్పుడు. ఓకే అండి. ఇక్కడైతే నేను పనంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పిల్లలకైతే
స్కూల్ నుంచి తీసుకొచ్చి అన్నం కూడా తినిపించి మళ్ళీ స్కూల్ దగ్గర అయితే వదిలిపెట్టేశాను. నేను కూడా తినేసానండి. కాకపోతే తిని కూడా ఒక అరగంట పైన అయిందనమాట. మళ్ళీ ఇక్కడ కూర్చొని జామకాయ అయితే తిందామని జామకాయ అయితే కట్ చేసుకుంటున్నానండి. మొన్న బయటికెళ్ళినప్పుడు జామ పండ్లు అయితే తీసుకొచ్చాము. ధనుష్‌కి బుక్స్ తీసుకోవాలని వెళ్ళాం కదా! ఆ రోజు తీసుకొచ్చిన జామకాయలు ఇంకా అలానే ఉన్నాయన్నమాట. పిల్లలైతే సరిగ్గా తినట్లేదు. ఇంకా నేనైతే ఇప్పుడు వేస్ట్ అవుతుంటాయి కదా! అలానే ఉంటాయని ఒక కాయ అయితే కట్ చేసుకొని తింటున్నాను. కాకపోతే జామకాయ మాత్రం టేస్ట్ సూపర్‌గా ఉందండి. తియ్యగా ఉందన్నమాట. జామకాయ ఒకటి, మామిడికాయ ఒకటి తినేటప్పుడు నేను చాలాసార్లు చెక్ చేస్తూ ఉంటానండి. పురుగులేమన్నా ఉన్నాయో ఏమోనని నాకు భయమనమాట. నాకు జామకాయ వచ్చేసి దోరగా ఉన్న జామకాయ అయితే చాలా ఇష్టమండి. పండిపోయిన జామకాయ నాకు ఇష్టం కానీ కాకపోతే తినలేను. ఎక్కువగా పండిపోయిన జామకాయల్లో పురుగులు ఉంటాయండి. నేను ఫస్ట్ ఒకసారి పండిపోయిన జామకాయ తింటుంటే అందులో పురుగులు కనిపించినాయనమాట. ఇక అప్పటి నుంచి పండిపోయిన జామకాయ తినాలంటే నాకు భయం, ఎక్కడ పురుగులు ఉంటాయో ఏమో అని. అందుకని నేను పండిపోయిన జామకాయ అయితే అస్సలు తిననండి. పచ్చిగున్నా తింటాను కానీ పండిపోయిందంటే అసలు తినలేననమాట. దోరగా ఉంటాయి కదా జామకాయలు, అవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదిగో ఇంకా మేమైతే పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి ఇంకా వాళ్ళకి మళ్ళీ స్నానాలు చేపించి డ్రెస్సులు వేసానండి. ఇక స్నాక్స్ అయితే తినిపించేసాను. ఇంక ఇప్పుడైతే బయటకు వెళ్తున్నామండి. మా బుడ్డోడైతే కంబాక్స్ కావాలని గోలు గోలు చేస్తున్నాడు అనమాట. ఇంకేం చేస్తాం, తీసుకుందామని అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్ కూడా వస్తానంది ఫోన్ చేస్తే. ఇంకిద్దరం కలిసి వెళ్దామని అయితే అనుకుంటున్నామండి. ఇదిగో కంబాక్స్ తీసుకున్నాము. ఇంకా మళ్ళీ షూ తీసుకుందామని ఇక్కడికైతే వచ్చేసామండి. మా పాప అయితే చక్కగా నేను చెప్పిన షూ అయితే తీసుకుంది. మా బుడ్డోడైతే నాకు ఇది ఫిట్ అవ్వట్లేదు, అది ఫిట్ అవ్వట్లేదు, ఇలా ఉంది అలా ఉందని చెప్పి ఒక 4-5 షూలు అయితే చూసాడనమాట. ఇంక వాడికి నచ్చిందే తీసుకున్నాడు. కొంచెం లూజ్ ఉంటే బాగుంటుందిరా, నెక్స్ట్ ఇయర్ కూడా పనిచేస్తుంది అంటే అస్సలు నాకు ఫిట్ అవ్వట్లేదు, చూడు ఎలా ఉందో, లూజ్ ఉందని అయితే గోల చేసి ఇంకా వాడికి నచ్చిందే తీసుకున్నాడు. ఇదిగో కంబాక్స్ అండి. దీంట్లో ఇదైతే కావాలని ఒకటే గోల్ అనమాట. ఇది వచ్చేసి 200 అంటండి. వీడి వయసుకి అసలు ఇదేమన్నా అవసరమా? ఒక పెన్సిల్ ఎరేజర్ చాక్మార్ పెట్టుకోవడానికి 200 పెట్టి కొన్నాడండి. చూడండి ఇది ఎలా ఉందో. మా పాపకైతే ఇది తీసుకున్నానండి. ఇదైతే 60 రూపీస్ అనమాట. మా పాప అయితే నేను చెప్పినట్టే విన్నదండి. అది వద్దులమ్మా అంటే సరే మమ్మీ అన్నది. మా బుడ్డోడు మాత్రం పెద్దగా ఏడ్చాడు అనమాట. గోలుగా ఏడ్చాడు. సర్లే అని ఇంక అందరి ముందు ఏడుస్తుంటే నాకు ఏదోలా అనిపించేసి తీసుకున్నాక వెంటనే ఏడుపు ఆపేసాడండి. మామూలుగా లేదు వాడే యాక్షన్ అయితే. ఇదిగో షూ అయితే ఇద్దరికి తీసుకున్నానండి. మా పాపకు షూ కూడా సరిపోవట్లేదు, అదిగాక మొత్తం ముందంతా ఊడిపోయింది. ఇక ఒంటేలే అని తీసుకున్నాను అన్నమాట. షూ అయితే మా పాపకి కొంచెం నెక్స్ట్ ఇయర్ కూడా పనిచేస్తాయి అని అనిపించింది. మా బుడ్డోడిది మాత్రం ఈ సంవత్సరానికే పనిచేస్తాయి, నెక్స్ట్ ఇయర్ అయితే పనిచేయమనిపిస్తుందండి. వాడు కరెక్ట్గా సైజ్ చూసుకొని తీసుకున్నాడు అనమాట. ఇంకా అవి తప్పితే నాకు వేరే యుద్ధనైతే అన్నాడు. ఓకే అండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బాయ్ బాయ్.